10వ తరగతి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా 10వ తరగతి అనంతరము వాళ్ళకి వివిధ రంగాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ తెలియజేయడానికి బోధన్ కాలేజీ యాజమాన్యం అదేవిధంగా ఎంఈఓ గారు తర్వాత వివిధ స్కూల్స్ కాలేజీల యొక్క యాజమాన్యాలందరూ కలిపి ఇక్కడ మనకి విద్యార్థుల అవగాహన కోసం ఫెస్టివల్ కార్యక్రమాన్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి కాలేజీ ప్రిన్సిపాల్ని అదేవిధంగా అధ్యాపక బృందాన్ని ఎంఈఓ గారిని తర్వాత ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాను. నేడు కూడా పర్సనల్గా లైబ్రరీ వింగ్ కానీ అదేవిధంగా హోలోగ్రాఫ్ కానీ అదేవిధంగా మాక్ పోల్ కానీ షో కానీ చూడడం జరిగింది. ల్యాబ్స్ కూడా పరిశీలించడం జరిగింది. అంటే ఒకప్పుడు మేము చిన్నగా చదువుతున్నప్పుడు చాలా అంటే ఇట్లాంటి పరిస్థితులు ఫెసిలిటీస్ ఉండేటువంటివి కావు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ప్రభుత్వ పరంగా అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. వాళ్ళు 10th క్లాస్ చదివిన తర్వాత ఇప్పుడున్నంతరూ కూడా మీకు అందరికీ కూడా తెలుసు గ్లోబల్ ప్రపంచం అయిపోయింది. ప్రపంచంతో కూడా చిన్న విలేజ్గా మారిపోయింది. విద్యార్థులందరూ కూడా 10th క్లాస్ చదివిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లో ఏదో సైన్స్ కానీ మ్యాథ్స్ పరంగా కానీ కామర్స్ పరంగా కానీ లేకపోతే ఆర్ట్స్ పరంగా కానీ ఏ సబ్జెక్టు తీసుకున్నా కూడా అందులో కష్టపడి 2 సంవత్సరాలు మంచి చదువుకొని వాళ్ళు వెళితే మన దేశంలో అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా విదేశాల్లో కూడా అనేక రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. లైక్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న వాళ్ళకు ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ అదేవిధంగా మంచి మంచి ఇంజనీరింగ్ రెనౌండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఉన్నాయి. అందులోకి వెళ్తే ఒక్కొక్క పిల్లలకి మనం చూస్తూ ఉంటాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఐఐటీలో సెలక్షన్స్ వచ్చినప్పుడు ఒక్కొక్క పిల్లోడికి 2 కోట్లు 2.5 కోట్ల ప్యాకేజెస్ వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. విదేశాల సంస్థలు తీసుకెళ్తున్నాయి. అదేవిధంగా మెడికల్కి వస్తే మనకు వీటి ద్వారా డాక్టర్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. పారామెడికల్ సిబ్బంది అవుతారు. వివిధ రకాల ల్యాబ్స్కి సంబంధించినటువంటి కామర్స్ రంగంలో కూడా సిఏ పెద్ద పెద్ద కంపెనీల్లో సిఏలు ఎంబీఏలు చేసుకున్న తర్వాత అట్లా కూడా ఆపర్చునిటీస్ ఉంటున్నాయి వాళ్ళకి. ఆర్ట్స్ రంగం వస్తే అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళడానికి జనరల్గా రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు కూడా టీచర్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉండదు కాబట్టి పిల్లలకు అందరూ కూడా టీచర్స్ మోటివేట్ చేసి వాళ్ళకి ఏ సబ్జెక్టులో ఇంట్రెస్ట్ ఉన్నదో చూసి వాళ్ళకి ప్రభుత్వ పరంగా మంచి మంచి కాలేజెస్ ఉన్నాయి. ఓవర్సీస్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన తల్లిదండ్రులు యూటిలైజ్ చేసుకుని ఆ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం టీచర్స్ పేరెంట్స్ అదేవిధంగా మీడియా ప్రింట్ మిత్రులందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినటువంటి కాలేజీ యాజమాన్యాన్ని అదేవిధంగా అధ్యాపక బృందానికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.